Dear students, మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. నేను నెక్స్ట్ టాలీ ప్రైమ్ 4.1 ప్లస్ జిఎస్టి, టీడీఎస్, టీసీఎస్ వీటన్నిటి కలిపి నేను కొత్త బ్యాచ్ని ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ లేదు. ఆన్లైన్ క్లాసెస్ కొత్త బ్యాచ్ని నేను 3వ తేదీ, జూలై 3వ తేదీ బుధవారం నాడు స్టార్ట్ చేస్తున్నాను. పోతే ఈ యొక్క బ్యాచ్కి నేను ఇంతకు ముందులా కాకుండా కొంచెం ఫీజుని తగ్గిస్తూ ఉన్నాను. ఇంతకు ముందు నేను 5,000 రూపీస్ తీసుకునేవాడిని, కానీ ఇప్పుడు మీరు ఒకేసారి పే చేసినట్లయితే 4,000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాను. అలా కాకుండా 2 సార్లుగా ఇన్స్టాల్మెంట్లో పే చేసేటట్లయితే 4,500 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఓకే. పోతే చాలా మంది ఈ ఆఫ్లైన్ క్లాస్ అయితే బాగుంటాయి అనుకుంటారు, కానీ ఆన్లైన్ క్లాసెస్ అనేది ఆఫ్లైన్ క్లాసెస్ కంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఆఫ్లైన్ క్లాసెస్ లో మనం క్లాస్ రూమ్ లో అటెండ్ అవుతాం. సో టీచరు ప్లస్ స్టూడెంట్ ఫేస్ టు ఫేస్ ఉంటారు. ఓకే, ఏమైనా డౌట్లు అయితే ఉండే వెంటనే అడిగి ఆ డౌట్లని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంతవరకు ఓకే. ఆఫ్లైన్ క్లాస్ అయినా ఇంతవరకు సేమ్. ఏంటంటే ఆఫ్లైన్ క్లాస్ అయినా టీచరు ప్లస్ స్టూడెంట్ ఫేస్ టు ఫేస్ ఉంటారు, కానీ అక్కడ ఫిజికల్ గా ఉంటారు. ఇక్కడ ఫిజికల్ గా కాకుండా జూమ్ లో, ఆన్లైన్ లో జూమ్ లో ఫేస్ టు ఫేస్ ఉంటారు. ఇక్కడ కూడా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే వెంటనే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఇంతవరకు అటెండెన్స్ వరకు ఆఫ్లైన్ క్లాస్ అయినా ఆన్లైన్ క్లాస్ అయినా ఒకటే. కానీ నెక్స్ట్ మీరు క్లాస్ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్ క్లాస్ లో కొంచెం ప్రాక్టీస్ చేస్తారు. క్లాస్ లో అది వదిలేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ టాపిక్, ఏ రోజు డిస్కస్ చేసిన టాపిక్, ఆ టాపిక్ ని మీరు నెక్స్ట్ క్లాస్ లోపల ఎన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే, అంటే 2 సార్లు కానీ 3 సార్లు కానీ 4 సార్లు కానీ ఎన్ని ఎక్కువ సార్లు కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా ఆ టాపిక్ మీరు నేర్చుకుంటారు. అలా సొంతగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎన్నో రకాల డౌట్లు వస్తాయి. ఆ డౌట్లని క్లారిఫై చేసుకోకపోతే నెక్స్ట్ మీరు ఆ ప్రాక్టీస్ ని కంటిన్యూ చేయలేరు. కాదు, ఇక్కడ మెయిన్ తేడా ఏంటంటే ఆఫ్లైన్ క్లాస్ అయితే మీరు క్లాస్ లో నేర్చుకున్నారు, అడిగారు, నేర్చుకున్నారు, చూశారు, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ డౌట్ క్లారిఫై కావాలంటే మీరు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో టీచర్ని అడిగి మళ్ళీ క్లారిఫై చేసుకోవాలి. లేదా ఫోన్ చేసి అడగడమో ఏదో చేసి మళ్ళీ అడిగి క్లారిఫై చేసుకుంటే తప్ప మీరు ప్రాక్టీసు ప్రొసీడ్ కాలేరు. కానీ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు క్లాస్ అటెండ్ అవుతారు, ఆ క్లాసు రికార్డ్ అవుతుంది. మీ క్లాస్ అయిపోయి మీరు వెళ్ళిన తర్వాత మీ క్లాస్ అయిన తర్వాత మీరు అటెండ్ అయిన క్లాసే రికార్డ్ అయింది కదా, ఆ రికార్డెడ్ క్లాసు మళ్ళీ మీకు పంపడం జరుగుతుంది. అంటే మీరు అటెండ్ అయినటువంటి క్లాసుని మళ్ళా మీరు వీడియోలో చూసుకోవచ్చు. కాబట్టి మళ్ళా మీరు వీడియోని చూసుకున్నట్లయితే ఆ వీడియో అనేది ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. అలా వీడియోని చూసుకుంటూ డౌట్లు వచ్చినప్పుడు, ఏదైనా డౌట్ అయినప్పుడు ఆ వీడియోని చూసుకొని, ఒకసారి వీడియోని చూసుకొని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇటువంటి డౌట్లు ఉండవు. లేదా డౌట్ వచ్చినట్లయితే మళ్ళా వీడియోని చూసుకోవచ్చు. అప్పుడు ఈ డౌట్లు క్లారిఫై అయిపోతాయి. మీరు ప్రాక్టీస్ హ్యాపీగా చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. అలా ప్రాక్టీస్ చేసుకొని మీరు ఆ టాపిక్ ని బాగా నేర్చుకోవచ్చు. అందువల్ల యాక్చువల్గా ఆఫ్లైన్ క్లాసెస్ కంటే, క్లాస్ రూమ్ క్లాసెస్ కంటే ఆన్లైన్ క్లాసెస్ చాలా బెస్ట్. అలాగే ఈ రికార్డెడ్ క్లాస్ మీకు పంపినటువంటివి దాదాపు 60 డేస్ వరకు ఆ రికార్డెడ్ క్లాసెస్ ని 60 డేస్ వరకు మీరు చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. లేదంటే ఆ రికార్డెడ్ క్లాస్ ని మీరు 60 డేస్ తర్వాత పనిచేయదు. కాబట్టి ఆ రికార్డెడ్ క్లాస్ మీరు మళ్ళీ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పటికీ చూడొచ్చు. కానీ ఆ 60 డేస్ ఉంటుంది అది. ఆ 60 డేస్ మీరు చూసుకుంటే చాలు. మీరు బాగా సబ్జెక్ట్ నేర్చుకుంటారు. కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఎవరికైనా సరే ఈ క్లాసులు అటెండ్ కావాలి, జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కంపెనీలో నా యొక్క నంబర్ ఇచ్చినాను. ఆ నంబర్కి మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నట్లయితే 3వ తేదీ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను క్లాసు. అది జనరల్ గా మనం అందరూ వచ్చిన తర్వాత క్లాసు టైమింగ్ ఫిక్స్ చేసుకుందాం. మామూలుగా అయితే నేను ఇచ్చిన కంపెనీలో ఇచ్చింది 8 to 9. సో 8 to 9 క్లాస్ నైట్ ఈవినింగ్ 8 to 9 క్లాసు. స్టూడెంట్స్ అంతా జాయిన్ అయిన తర్వాత ఇది అవసరం అయితే ఆ టైంని కొంచెం వెనక్కి ముందుకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి దయచేసి మీరు ఈ ఆన్లైన్ క్లాస్ లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కాల్ చేసి నా దగ్గర మీరు నేమ్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకేసారి చెల్లిస్తే 4000, ఇన్స్టాల్మెంట్ గా అయితే 2 సార్లుగా 4500 రూపీస్ ఛార్జ్ చేస్తాను ఫీజు. ఓకే రైట్. సో అందరూ ఆల్ ద బెస్ట్. మీరు బాగా నేర్చుకొని బాగా మంచి అకౌంటెంట్ గా తయారవ్వాలి. దానికోసం మీరు క్లాసులు జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ. సో తర్వాత మీరు క్లాస్ జాయిన్ అయినప్పుడు కలుగుతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి క్లాసులో వింటారు. అదైన తర్వాత ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి టాలీలో కాబట్టి మీకు ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. ఎందుకంటే మొబైల్లో చూడొచ్చు, చూసి నేర్చుకోవచ్చే కానీ మీరు ప్రాక్టీస్ చెయ్యలేరు. కాబట్టి మీరు ఈ యొక్క ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. దాంట్లో నేను క్లాస్ తీసుకునే జూమ్ యాప్ లో తీసుకుంటాను కాబట్టి నేను జూమ్ యాప్ లో తీసుకున్నాను కాబట్టి మీరు దాంట్లో జూమ్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. సో నేను లింక్ పంపుతాను. ఆ లింక్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు జూమ్ క్లాస్ లో అటెండ్ క్లాస్ లో జాయిన్ అవుతారు. కాబట్టి ఆలోచించుకొని మీరు నాకు కాల్ చేసి లేదా మెసేజ్ పంపి మీరు మీ నేమ్ డీటెయిల్స్, పేరు, క్వాలిఫికేషన్, ఏం చేస్తారు వర్క్, ప్లస్ ఎక్కడి నుంచి మీ ప్లేసు, ఈ డీటెయిల్స్ పంపి మీరు మీ యొక్క నేమ్స్ రిజిస్టర్ చేసుకోండి. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఆన్ దట్ డే. నేను మీకు ఒక రోజు ముందు మీకు ఆ రోజు 3వ తేదీ కదా, 3వ తేదీ ఉదయం సాయంత్రం లోపల క్లాస్ లోపల మీకు లింక్ ని పంపుతాను. ఓకే బాయ్. సో ఆ రోజు కలుద్దాం.